అనంతపురం టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మేయర్ మహమ్మద్ వాసిం. నిన్న మేయర్ ఛాంబర్లోకి ప్రవేశించిన టీడీపీ నేతలు తాళాలు పగలగొట్టి టేబుల్ పైకెక్కి సీఎం చంద్రబాబు ఫోటో తగిలించి పారిపోయారు. తన అనుమతి లేకుండా ఛాంబర్లోకి వచ్చి దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి నాయకులు టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులు చూసుకుంటున్నా ఏ విధంగా మేయర్ ఒక నగరానికే ఫస్ట్ సిటిజన్ అయినటువంటి నా ఛాంబర్లో లాక్ చేసిన ఛాంబర్కి ఎక్కడ కూడా వాళ్ళు ఒక అటెండర్ ఉంటున్నా దానికి దౌర్జన్యంగా అతని పైన వచ్చి తీస్తావా లేదా దీనికి పౌలు కొడతామని చెప్పేసి వానికి బెదిరించి ఆ లాక్ ఓపెన్ చేసుకొని నేను లేనప్పుడు లోపలికి వెళ్ళి నా చైర్నంతా పక్కకి తోసేసి ఆ ఫైల్స్ని కానివ్వండి డాక్యుమెంట్స్ని అంతా ఎట్లా అంటే అట్లా చేసేసి టేబుల్ పైన ఎక్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టడం మేము దాన్ని తప్పుడు పట్టడం లేదు. వీళ్ళు వచ్చిన తీరు ఏ విధంగా లోపల వచ్చినారు, వీళ్ళు ఏ విధంగా దౌర్జన్యంగా లోపల వచ్చి వీళ్ళు పెట్టడం దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఎంత రక్షణగా ఉంటానని మాట ఇచ్చి కల్లబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిన్న రోజున జరిగినటువంటి 2 సంఘటనలు కూడా బీసీ మహిళ అయినటువంటి జడ్పీ చైర్పర్సన్ గారి ఛాంబర్లో వ్యవహరించినటువంటి తీరు, వీళ్ళు అధికారులతో మాట్లాడుతున్నటువంటి తీరు అక్కడ ఉదాహరణగా చెప్పుకుంటే మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ముఖ్యంగా మా నియోజకవర్గానికి నియోజకవర్గానికే కాదు మేయర్ అనేటువంటి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక ఛాంబర్కి వితౌట్ పర్మిషన్ వీళ్ళు ఈ విధంగా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు ఫొటోస్ పెట్టడం ఏదైనా సరే గవర్నమెంట్ ప్రొసీజర్స్ని మేము ఎక్కడ కూడా మేము ఓవర్లుక్ చేయట్లేదు. ఎందుకంటే మేము క్రమశిక్షణతో వెళ్ళినటువంటి పార్టీ మాది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, క్రమశిక్షణతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము గౌరవిస్తూ విధి విధానాలు గౌరవిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు నిన్న అదే మాదిరిగా మున్సిపల్ కార్యాలయం కూడా వెళ్ళాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలు హుకుం జారీ చేస్తే అక్కడ వెళ్ళి టీడీపీ కార్యకర్తలు ఒక గూండాల్లాగా, ఒక వీధి రౌడీల్లాగా, ఒక చిల్లర వేషాలు వేస్తూ సాక్షాత్తు ఈ అనంతపురం నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ యొక్క ఛాంబర్లోకి అక్రమంగా దూరి అక్కడున్న సబార్డినేట్ని దూషించి బీగాలు పలగొడతామని చెప్పి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి?